మిత్రులందరికి నమస్తే. ఈరోజు మనం ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్‌మహల్ చూడడానికి వచ్చేసాం. తాజ్‌మహల్ మీ అందరికీ తెలుసు. ప్రపంచ 7 వింతల్లో ఒక వింత. అదే రకంగా ప్రేమకి చిహ్నం. అట్లాగే మనకి తెల్లని సౌధాయం అనేటువంటి పేర్లు కూడా తాజ్‌మహల్‌కి కలిగి ఉన్నది. అయితే తాజ్‌మహల్‌కి అనేక చరిత్రల ఆధారం ప్రకారం మొఘల్ ఎంపైర్‌లో మరి షాజహాన్ తన భార్య అయినటువంటి తన మూడో భార్య అయినటువంటి ముంతాజ్ యొక్క మరణానికి చిహ్నంగా మరి ప్రేమకు ఒక కానుకగా తాజ్‌మహల్‌ని నిర్మించారు అని చెప్పేసి చరిత్ర మనకు చెప్తూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా దీన్ని మరి పరిగణించబడటం జరుగుతుంది. అయితే దీనిలో కొన్ని విషయాలు, కొన్ని వింతలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలియజేద్దాం రండి. మిత్రులారా, ప్రపంచానికి తెలియనటువంటి ఎన్నో నిజాలు, ఎన్నో వింతలు, విశేషాలు తాజ్‌మహల్‌లో దాగి ఉన్నాయి. ఎందుకంటే తాజ్‌మహల్ అనేటువంటిది మనకి చరిత్రలో 1631 నుంచి 1653 అంటే దాదాపు 22 సంవత్సరాలు దీని నిర్మాణం జరిగింది. దీని నిర్మాణంలో 25,000 నుంచి 20,000 మంది కార్మికులు పనిచేయటం. దీని ప్రధానమైనటువంటి రూపకర్త అహ్మద్ లాహోరి అనేటువంటి వ్యక్తి చేత జరగటం జరిగింది. ఇదంతా గూడా ముంతాజ్ యొక్క మరణం తర్వాతే జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు తెలియజెప్తాను. మనకి ప్రధానంగా షాజహాన్ గురించి మాట్లాడుకోవాలి అంటే, షాజహాన్ గారికి మొత్తం 7 భార్యలు. 7 భార్యల్లో మూడవ భార్య అయినటువంటి ముంతాజ్ గారి యొక్క మరి ప్రేమ చిహ్నంగా తాజ్‌మహల్‌ని నిర్మించామని జెప్పేసి చరిత్రకారులు, అట్లాగే ఇప్పుడున్నటువంటి చాలా మంది దీన్ని నమ్మటం జరుగుతుంది. అదే మనకి చరిత్రలో గూడా కనిపిస్తూ ఉంటుంది. ఈయనకి అఫీషియల్‌గా 16 మంది పిల్లలు అంటే 16 చిల్డ్రన్స్ అని అనుకుంటారు. కానీ ఏడుగురితో 7 వైఫ్స్‌లో మూడవ వైఫ్ అయినటువంటి ముంతాజ్‌తోనే ఈయన 14 మంది పిల్లల్ని కనటం జరిగింది. మరి బాగా ఇష్టమేమో అందుకని 14 మంది పిల్లల్ని కంటం జరిగింది. అయితే షాజహాన్ గారికి ఒక గొప్ప పేరున్నది ఇంటాలరెన్స్ రిలీజియన్స్ అని. అంటే ఈయన పరమత సహనం ఈయన పట్ల ఎక్కడా లేదు అని జెప్పేసి, ఎక్కడ విధేయుడు కనిపించినా అంటే పరమ మతస్థుడు కనిపించినా వాడిని సహనం లేకుండా శిక్షించటం. ఇటువంటి పనుల్లో ఈయనకి చాలా గొప్ప పేరున్నది. అందుకనే ఈయన హయామీలో మొత్తం 76 టెంపుల్స్‌ని అఫీషియల్‌గా మరి కూల్చివేయటం, డిమాలిష్ చేయటం జరిగింది. అందులో ఆగ్రాలో టెంపుల్స్ కానివ్వండి, అట్లాగే లాహోర్‌లో టెంపుల్స్ కానివ్వండి, ముఖ్యంగా వారణాసి పరమేశ్వరుడు ఆలయం కూడా ఒకటి దీంట్లో కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి ఇవన్నీ కూడా వచ్చినాయి కదండీ! మరి తాజ్‌మహల్‌ని మనం ఒక మందిరంగా చూడాలా? లేదా ఒక ఇదిగా చూడాలి అనంటే, తాజ్‌మహల్‌లో ఉండేటువంటి ఆర్కిటెక్చర్ గానివ్వండి, దాని లోపల ఉండేటువంటి శిల్పకళ నైపుణ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయబద్ధంగా, హిందూ కట్టడాలకు రాగానే కనిపిస్తుంది. తాజ్‌మహల్ పైన మనకు కనిపించేది గూడా త్రిశూలం మాత్రమే. అందుకని ఈ మధ్య 'తేజో మహాలై' అని ఒక సినిమా కూడా తీశారు. దీని వెనక ఉన్నటువంటి కథలేమిటంటే, మన ఇతిహాసాల్లో, పురాణాల్లో చెప్పిన విధంగా ఆగ్రాలో నది ఒడ్డున అంటే యమునా నది తీరాన ఉన్నటువంటి శివాలయం అని మెన్షన్ చేయటం జరిగిందంట. దాంట్లో మనం ప్రధానంగా 'తేజో మహాలై' అని దాన్ని పిలవటం అని. ఎందుకంటే మీరు చూడవచ్చు కాశీలో గానివ్వండి, హరిద్వార్‌లో గానివ్వండి, ఋషికేశ్‌లో గానివ్వండి, ఉజ్జయినిలో గానివ్వండి, ఎక్కడైనా ఒక శివాలయం ఎక్కడుంటుందంటే నది పక్కనే ఉంటుంది. కాబట్టి నది ఉందంటే అక్కడ శివాలయం ఉంటుంది అని ఒక గొప్ప ఇది. మనకి అదే రకంగా మథురలో కానివ్వండి, అయోధ్యలో కానివ్వండి, వారణాసిలో కానివ్వండి అన్ని మసీదులు కూడా మరి ఆ గుడులను పడవేసి గుడుల్ని నాశనం చేసి కట్టడమే జరిగింది. ఆ రకంగా బలమైన పాయింట్‌ని తీసుకొని ఇది కేవలం తేజో మహాలయ మాత్రమే. ఇది మరి తాజ్‌మహల్ ఒక లవ్‌కి సింబల్ అనేటువంటిదంతా కూడా ఒక అబద్ధం అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. చరిత్రకారులు కూడా దీన్ని బలంగా నమ్ముతూ ఉన్నారు. అయితే ఇందిరాగాంధీ టైంలో తాజ్‌మహల్ లోపల ఉన్నటువంటి ఒక ప్రధానమైన గది దేంట్లో అయితే ఈ శివలింగానికి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయో, ఆ గదిని అక్కడ బూడ్చివేయటం జరిగింది అనని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అఫీషియల్‌గా బయటికి రాలేదు. అయితే ఆహ్, తా ఈ మన షాజహాన్ గారు ఈ పని చేసినటువంటి కార్మికుల్ని కావచ్చు, దీనికి ప్లాన్ ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వరుసనే నిలబెట్టి వాళ్ళ చేతులు నరికేశారు అనని జెప్పేసి ఒక కట్టడం ఉంటుంది. ఒక కథనికం. మరి ఏదేమైనప్పటికీ ఇదంతా గూడా
చరిత్రలో ఒక చెప్పనటువంటి చేదు జ్ఞాపకాలే మనకి మొఘలు సామ్రాజ్యంలో గానివ్వండి, బ్రిటిష్ వారి పరిపాలనలో గానివ్వండి, భారతదేశానికి మరీ ముఖ్యంగా భారతీయులకి, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి కానీ ఎవరికీ ఇంత ఇసుమంతైనా కూడా మంచి జరగలేదనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గమనించాలి. 'షాజహాన్' గొప్పవాడా? ఇక్కడ 'ముంతాజ్' కోసం కట్టడం కట్టాడా? లేదా ఇది కేవలం 'తేజో మహాలయం' అనేటువంటిది పక్కన పెడితే, ఆయన నిజంగా ఆవిడ కోసం, ఆవిడ ప్రేమ కోసం కట్టినట్లయితే, మరి ఆవిడ తర్వాత 4 పెళ్ళిళ్ళు చేసుకోవటం జరిగింది. మరి నిజంగా ప్రేమ సాగరంలో ఉన్నటువంటి వాడైతే, మరి దేవదాసులాగా ఆ తర్వాత ఒక సీసా పక్కన కుక్క పట్టుకొని మరి అక్కడే కూర్చోవాల్సి ఉండవలసింది. కానీ ఆయన అలా చేయలేదు. అయంతా గూడా మన విజ్ఞత, మన ఆలోచనకే దాన్ని వదిలేయాలి. కానీ ఈరోజు పాకిస్తాన్ ఏమంటుందంటే, 'తాజ్‌మహల్ మాది. మా పూర్వీకులు మరి 'తాజ్‌మహల్‌ని' కట్టడం జరిగింది. ఇది మాకే చెందుతుంది.' ఏ రకంగా అయితే హైదరాబాద్ గురించి మాట్లాడుతుందో. కాబట్టి పక్కన వాళ్ళు దీని గురించి ఎన్ని మాట్లాడినా, మన లోపల ఎన్ని లొసుకులున్నప్పటికీ కూడా, వాళ్ళెన్ని దారుణాలు చేసినప్పటికీ కూడా, ఇది మన భారతదేశంలో ఉన్నది. మరీ ముఖ్యంగా ఆగ్రా తీరం అంటే మన యమునా నది పరివాహక ప్రాంతంలో ఉన్నది. ఒక్క విషయం దీన్ని కంక్లూడ్ చేయడానికి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రపంచంలో మరీ ముఖ్యంగా భారతదేశంలో ఎన్ని అద్భుతమైన శివాలయాలు ఉన్నప్పటికీ గూడా, అన్ని శివాలయాల్లో మరి కూల్చివేయటం, ఆ శివాలయాల పైన మసీదు కట్టడం అనేటువంటిది కామన్‌గా జరిగినటువంటి విషయం. మిత్రులారా, ఏదైనప్పటికీ గూడా మన చరిత్రలో జరిగిన విషయాలన్నిటిని గూడా ఒక్కసారి మనం పక్కన పెడితే, 'తాజ్‌మహల్‌ని' ఒక టెంపుల్‌గా గాకుండా, ఒక మసీదుగా కాకుండా, ఈరోజు ఒక టూరిస్ట్ ప్రదేశంగా మనం చూస్తున్నాం. అలాగే దాన్ని చూద్దాం. ఎందుకనంటే, దీన్ని టెంపులు అనంటే వాళ్ళకి కోపం, లేదు ఇది మసీద్ అంటే వీళ్ళకి కోపం. దీన్ని ఈ రకంగా ఉంచటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరికీ కూడా. ఇప్పుడు ఇది టెంపులు అని మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళెవరూ కూడా మిగిలిన దేవాలయ పరిరక్షణ గురించి మాట్లాడరు. గోరక్షణ గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు గోరక్షణ చేయలేరు. నది గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, నదిని దేవతలాగా పూజించేవాళ్ళు, నదిని మరి శుభ్రం చేసి నదులను కాపాడుకుందాం అనేటువంటి అవగాహన లేదు. నిరంతరం ప్రపంచం మన ప్రకృతే దైవం, ప్రకృతి ఆరాధన అని చెప్పేటువంటి మన ధర్మాన్ని పక్కన పెట్టేసి ప్రకృతిని నాశనం చేయటంలో మునిగిపోయారు మానవులందరూ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నటువంటి కొన్ని తప్పుడు పనులే. వాటిని మనం అందరం కూడా అర్థం చేసుకొని, మరి దేశాన్ని కలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకు ఏ రకంగా వెళ్ళగలుగుతామన్నది ఆలోచించి, అదే మార్గంలో ముందుకు వెళ్ళగలగాలి. ఎందుకంటే, ఈరోజు భారతదేశం అనంగానే అందరూ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మహిళ యూరప్ నుంచో, రోమేనియా నుంచో వచ్చినటువంటి ఆవిడ. ఆవిడ ఇక్కడికొచ్చి భారతీయ వస్త్రధారణ ధరించి నమస్కారం చెప్తూ ఇక్కడ మరి సంస్కృతిని, సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉన్నది. మరి ఇదంతా గూడా దేనికి కారణం? మన దేశం గొప్పది. మన మన సాంప్రదాయం గొప్పది. మన కల్చర్ గొప్పది. అని వాళ్ళందరూ కూడా దీన్ని అంగీకరించారు. మనం కూడా దాన్ని అంగీకరించి దేశాన్ని ప్రేమతో ముందుకు తీసుకెళ్దాం. మరి సహనంతోటి, ఓర్పుతోటి మరి అన్నదమ్ముల్లాగా అందరం కలిసే ముందుకు వెళితేనే ఈ దేశం అనేటువంటిది ముందుకు వెళుతుంది. భారతదేశంలో మరి జీ20లో ఏ రకంగా మనం ప్రతిపాదించామో వసుదైవ కుటుంబకం అని జెప్పేసి వన్ వరల్డ్, వన్ నేషన్ అనన్నాం. ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే మనందరిది కూడా ఒకటే దేశం. మనందరిది కూడా ఒకటే మతం. ఆ మతమే భారతీయుల మతం. ఆ మతమే ఇండియన్స్. మన రక్తంలో నిరంతరం ప్రవహించేది ఏంటంటే ఇండియన్స్ అనేటువంటి మాట. నువ్వు ముస్లిం అయినా, నువ్వు క్రిస్టియన్ అయినా, నువ్వు హిందువు అయినా, కానీ దేశం దృష్టిలో నువ్వు భారతీయుడివే. కాబట్టి ఆ భారతీయ తత్వాన్ని మనందరిలో నింపుకొని దీని గురించి గొడవలాడుకోకుండా ప్రేమగా మరి ఆనందంగా గడుపుతూ సబ్కా సాత్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. జై హింద్.